హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహ స్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నుండి శ్లోకం 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చెప్పుచున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ. శ్లోకం: అచోచ్యానన్వచోచన నచస్త్వం ప్రజ్ఞవాదాంచ భాషచే గతాసు నగతాసు చ నామ చోచంతి పండితః. 11వ శ్లోకం. అర్జున, ఓ అర్జున, త్వం నీవు అచోచన్ దుఃఖింపదగని భీష్మాదులం గురించి, అన్వచోచ దుఃఖించితివి, ప్రజ్ఞావాదాంచ పండిత వాక్యములను కూడా భాషచే చెప్పుచున్నావు. పండితులు గతాసు తెలుపబడిన ప్రాణుల గురించి, అగతాసు తెలియబడిన ప్రాణముల గురించి నా అచోచంతి దుఃఖింపరు. అర్జున, దుఃఖింపదగని వారి గురించి దుఃఖించితివి, పండిత వాక్యములను మాట్లాడుచున్నావు. పండితులు తెలియబడిన ప్రాణము గలవారిని గూర్చి, తెలియబడిన ప్రాణము గలవారిని గూర్చి దుఃఖింపరు. తెలిసిన శుద్ధ సాత్వికులు పాండవ పక్షమున ఉన్నారు. తెలియని ఆచార పరులు దుర్యోధన పక్షమున ఉన్నారు. ఈ రెండును నశింపకున్నను ఆత్మ ఏకమగును ఉన్నది. ఈ రెండిటి స్థితులను బట్టి దుఃఖమును గాని సంతసమును గాని పండితులు పొందరు. విశేషార్థము: అర్జున, భీష్మ ద్రోణాదుల మరణ విషయమును దుఃఖింపవలసిన పని లేదు. వారు దుఃఖింపదగని వారు అని చెప్పి శ్రీకృష్ణుడు భావం ఎరిగి అర్జునుడిట్లు అనుకొనెను. విద్య నేర్పిన ద్రోణుడు, సాకి పెంచి పెద్ద చేసిన భీష్ముడు కూడా సంపదగిన వారైన పూజ్యులు కారా. వీరి మరణము తలుచుకున్నప్పుడు దుఃఖము రాదా? కృష్ణుని మాట లెందుకంతా నీతిమాలి ఉన్నవి అని మనకు కూడా బాహ్యార్థము సరిపడదు. ఎందుకు? అందరూ గుడ్డిగా బాహ్యార్థమును నమ్మినారు. పరిశీలించి ఉండినచో అందరూ అంతరార్థమును నమ్మి ఉందరు. భీష్మ ద్రోణాదులనుగా మోక్ష ధర్మములు. అనాత్మ నుండి విడవబడుట మోక్షము. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ వ్యవహారములు ధర్మము. అనాత్మ జడము. నీవు చైతన్యము. నిన్ను జడము బంధించినావు. బంధమే లేనప్పుడు మోక్షము కూడా భ్రాంతియే కదా. ఇట్లా భ్రాంతి ప్రకృతిలో నుండి పురుషత్వం నుండి సికండి అయినచో నిన్ను వదలను. కనుక మోక్ష భ్రాంతి అనేది భీష్ముని పడగొట్టవలసిందే. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ వ్యవహారము అనేది ధర్మములు విక్షేపముతో కూడుకొని ఆవరణ దోషము కలిగించును. ఇటు ధర్మ ద్రోణించే ఏర్పడిన ఆవరణను తుంచవలసిందే కదా. కనుక ధర్మద్రోణిని సహితము సంపవలసినదే. ఇట్లు సంపదగిన భీష్మ ద్రోణులను గూర్చి దుఃఖించుట అవివేకమే. ప్రజ్ఞలు సామర్థ్యము తెలిపేడు మాటలు, బడాయి మాటలు, వాదము తగవు. వాగ్వివాదము ప్రజ్ఞావాదమును తెలిసిన వాని వలె వాగ్వివాదంపు పలుకులు తెలియని వాడయ్యను. అర్జునుడు తెలిసిన వాని వలె పలికిన వాక్యములను ప్రజ్ఞావాదములు. ఈ మూడ వచనముల ప్రకారమే ప్రపంచం ఇప్పటికీ నడుచుచున్నది. తెలిసిన శుద్ధ సాత్విక వృత్తులను కూర్చి కానీ, తెలియని మలిన సాత్విక వృత్తులను గురించి కానీ పండితులు దుఃఖింపరు. ఈ ద్వంద్వములను అగు వృత్తి ద్వయమును నశింపవలసినదే. ఇవి నశించినచో
ద్వంద్వాతీత స్థితి ఏర్పడి బ్రహ్మమే తాను బ్రహ్మమై పండితుల మగుదము. గీత 4వ అధ్యాయం 19. కోరికలు, సంకల్పములు, ప్రయత్నములు ఇవి అన్నిటి కర్మలు జ్ఞానాగ్నిచే కాల్చి వేసిన వారు పండితులు. 12వ శ్లోకం. నత్వేవాహం జాతు వా నాసం నత్వాం నేనే జనాదీతః నచైవ న భవిష్యామ సర్వే అవయమత పరం. అహం ఈశ్వర లక్షార్థముగు పరమాత్మ అయిన నేను జాతం ఒకనొకప్పుడును నావనీతిన లేనివాడునగును. త్వచం జీవు లక్షార్థమును ప్రత్యేగాత్మైన నీవును నా రీతిన లేనివాడవు కావు. ఈ జనాదీప జీవ లక్షార్థభూతులైన ప్రత్యేగాత్మ స్వరూపులైన రాజులు నానా అన్నిటిన లేనివారు గారు. వయం సర్వే మనందరము అతః ఈ దేహం కంటే పరం పిమ్మట నా భవిష్యామి ఇది నా లేకపోయేవారము కాదా. నేను నీవు ఈ రాజులు ఎన్నిటికీ ఉన్నాము. లక్షార్థించే ఈశ్వరుడగు ఈ నేను పరమాత్మను, నీవును ఈ రాజులను లక్షార్థించే ప్రత్యేగాత్మ స్వరూపులై ఉన్నారు. ప్రత్యేగాత్మ పరమాత్మ భేదమే లేదు. బ్రహ్మమే కనుక నో అర్జున మనం ఎప్పటికీ నశింపవారము కాము, శాశ్వతములై ఉన్నాము. విశేషార్థము. నా ప్లస్ ఏవ నైవ నతు ప్లస్ ఏవ నతైవ ఏవ ప్లస్ అహం ఏ వాహం స ప్లస్ ఆసం నాసం నా ప్లస్ ఆసం నాసం నా ప్లస్ ఇమే నేనే నచ ప్లస్ ఏవ నచైవ వయం ప్లస్ అతః వయమతః అసం ఉంటిని అసిహి ఉంటివి అసం ఉండిరి నాసం లేకుంటిని నాసిహి లేకుంటివి నాసం లేకుండిరి అహం జాతు నాసానికి నత్వైవ కృష్ణులవాగు నేనొకప్పుడు లేకుంటున్నాను నది లేనే లేదు. త్వం చ జాతు నాసీరీతి నత్వైవ తు నిశ్చయంగా నీవు ఒకనొకప్పుడు లేకుంటి వన్నది అర్జున నిశ్చయంగా లేనే లేదు. ఇమే జనాదీప చ జాతు నా సన్నిధి నత్వైవ ఈ రాజులను ఒకనొకప్పుడు లేకుండ్రి కదా అందు లేనే లేదు. వయం మనము సర్వే అందరము అతః ఇందువలన దీనికంటే అనగా ఈ దృశ్యముల కంటే పరం పిమ్మట అతః పరం వయం సర్వే న భవిష్యమః ఇది నచైవ ఈ దృశ్యము కంటే పిమ్మట మనమందరము లేకపోయేవారము కానే కాదు. ఈ కృష్ణ వాక్యములను బట్టి కృష్ణుడు పరమాత్మ గురుడు, అర్జునుడు ప్రత్యేగాత్మ శిష్యుడు, ఈ రాజులు ప్రత్యేగాత్మ స్వరూపులు. మనమందరము దృశ్యముగు మనాత్మ తొలగిన పిమ్మట నివతల నుండి బ్రహ్మస్వరూపములే మనకు జనన మరణములే లేవు అని తత్వజ్ఞానము గోచరించుచున్నది. కనుక మనాత్మ వృత్తులకు లయముగును బ్రహ్మ మిగులను అని గ్రహింపబడినే గాని బాహ్యార్థ రీతిగా వ్యక్తులు కానే కాదు. ద్వంద్వరహితమే భీష్మాదుల లయమని గుర్తింపవలను. 13వ శ్లోకం. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ధీర తత్ర నముహ్యతి. దేహికి అస్మిన్ ఈ
దేహమునందు కౌమరం, బాల్యావస్థ, యౌవనం, ప్రాయము, జర, ముసలితనము ఏ ప్రకారమున తదా ఆ ప్రకారము దేహాంతర ప్రాప్తి వేరొక శరీరము పొందుటకు భవతి అవుచున్నది. ధీరుడు తత్ర ఆ విషయము నముహ్యతి మోహము చెందడు. దేహికి ఈ స్థూల దేహమునందు పసితనము, ప్రాయము, ముసలితనము ఏ విధంగా కలుగుతున్నదో కలిగినప్పటికీ జీవుడికి మోహము పొందడు. అట్లే దేహికి వేరొక శరీరం ప్రాప్తించుచున్నది. సూక్ష్మ శరీరంసే ఎట్టి సంకల్పము నిర్ణయించుకుందుమో అట్టి ఆకారమునే ఈ సూక్ష్మ శరీరం పొందుచున్నది. ఇట్లు పొందినప్పటికీ జీవుడు తన లక్ష్యార్థ స్వరూపముకు ప్రత్యేగాత్మయే తానని తెలిసి స్థూల సూక్ష్మతను వికారములను తనవి అని భావింపకూడదు. ఇవే నేను అని మోహము అందకూడదు. ఇట్లా మోహము నందని వాడే ధీరుడు. విశేషార్థము: మన స్థూల శరీరమున బాల్య, కౌమార, వయోవృద్ధి లెటులను అటులనే మరొక దేహము జీవునకు ప్రాప్తించును. ధీరుడు బ్రహ్మనిష్టయందు దిట్టంగా నిలుచున్నతడు మోహము నందడు. సంకల్పించినట్టి రూపములు సూక్ష్మ శరీరమును బ్రహ్మము సూత్రము సిద్ధి నొందినచో దేహము తాను అనుడు అభిమానము పోయి ఆత్మ తాననుడు జ్ఞానము లభించను. ఇదే ఈరోజుకి. నెక్స్ట్ 14, 15, 16 ఈ 3 శ్లోకంలో నెక్స్ట్ భాగంలో చెప్తాను. Telugu people